హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధిలోకి తేవాలని ఆ మహాప్రభు మనందరి విషయంలో ఆయన కోరుతున్నారు. మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనం. సామెతలు 25వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుంటాం. 18వ వచనం. తన పొరుగువాని మీద కోట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అమ్మును కూడినవాడు. తన పొరుగువాని మీద కోట సాక్ష్యం అంటే అబద్ధ సాక్ష్యం పలికేవాడు. సమ్మెటను ఖడ్గమును వాడిగల అమ్మును పోలినవాడు. పిల్లరా, ఎంత ఘోరంగా ఉందో చూస్తున్నాం. అందుకే అబద్ధ సాక్ష్యం పలకూడదు, సత్యమే చెప్పాలి, అబద్ధము చెప్పకూడదు, వాస్తవమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, అబద్ధము మాట్లాడకూడదు. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారం ఎంతో స్పష్టముగా సత్యాన్ని మనం మాట్లాడవలసి వారు. తన పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలికేవాడట. ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తి. దేంతో పోల్చాడు? ఎంతో భయంకరమైన వాడితో పోల్చాడు. సమ్మెట అంటే అర్థం ఏంటి? ఇనుమును వంకర తీసేటువంటి. రెండోది ఖడ్గము, మూడోది వాడిగల అమ్ము పోలినవాడు. ఇలాంటి భయంకరమైనటువంటి వాడితో పోల్చబడటం మంచిది కాదు. కాబట్టి ఆలోచించుకుందాం. నిర్ణయాలు మనవే. దేవుని మీద అబద్ధ సాక్ష్యం. ఈరోజున ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన ఆ అన్న, కైప, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యూదులు అబద్ధ సాక్ష్యం పలికారు. వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వారు సమ్మెటను, ఖడ్గమును, తర్వాత అంబును పోలిన వారని స్పష్టంగా చెప్పారు. వాడిగల అంబు నిజంగానే వారు అలాంటి వారే. కాబట్టి పొరపాటును కూడా సత్య సాక్ష్యమే చెప్పాలి, కానీ అబద్ధ సాక్ష్యం చెప్తే ఏం జరుగుతుంది? అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండంలో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. కాబట్టి ఆలోచిద్దాం. నిర్ణయాలు మనవే. అందరూ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు క్షేమము కలిగించు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలితాల్లో కూర్చుని సహాయం చేయండి. వినేవారు ఆత్మీయంగా మేలు పొందుతారు. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.